ఓకే. సో నిన్న మనం డిస్కస్ చేసింది ఎక్కడి వరకు డిస్కస్ చేసామంటే ఇంట్రొడక్షన్ టు ద కాంట్రాక్ట్ యాక్ట్ గురించి డిస్కస్ చేసాము. సో నిన్న మనం మాట్లాడుకున్నది ఏంటంటే కనుక ఇంట్రొడక్షన్ టు కాంట్రాక్ట్ యాక్ట్ గురించి మాట్లాడుకున్నాం. ఇంట్రొడక్షన్ గురించి మాట్లాడుకునేటప్పుడు జనరల్ ప్రిన్సిపల్స్ రిలేటింగ్ టు కాంట్రాక్ట్ సెక్షన్ 1 to 75 సెక్షన్స్ మనం సిఏ ఫౌండేషన్ లో మాట్లాడుకుంటామని చెప్పుకున్నాం. ఈ టోటల్ సబ్జెక్ట్ అంతా కూడా డిస్క్రిప్టివ్ సబ్జెక్ట్ అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. సో మనం ఒక ఆప్షన్స్ ఉండవు, మనం థియరీ ప్రకారంగా రాయాలి అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. లా అనేది కొత్త సబ్జెక్టు, టెర్మినాలజీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. సో విత్ దిస్ బ్యాక్గ్రౌండ్ వి విల్ స్టార్ట్ విత్ ద కాంట్రాక్ట్ యాక్ట్. మనం బేసిక్ గా డెఫినేషన్స్ ఎలా ఉంటాయని చెప్పేసి అంటే స్పెసిఫిక్ డెఫినేషన్స్ అని చూసాం, జనరల్ డెఫినేషన్స్ అని చెప్పేసి మనం చూసాం. ఆ తర్వాత మనం అక్కడ ఒక వర్డ్ యొక్క మీనింగ్ కావాలంటే స్పెసిఫిక్ డెఫినేషన్ చూడాలి, తర్వాత జనరల్ డెఫినేషన్ అని చూడాలి. జనరల్ డెఫినేషన్స్ అన్ని సెక్షన్ 2 లో చెప్తారు. సెక్షన్ 2 లో చెప్పిన జనరల్ డెఫినేషన్స్ ఆస్పెక్ట్స్ చూస్తే కనుక జనరల్ డెఫినేషన్స్ ఎలా ఉంటాయని చెప్పేసి అనుకుంటే కనుక సో మనం సెక్షన్ 2 లో చెప్పిన జనరల్ డెఫినేషన్స్ ఎలా ఉంటాయని చెప్పేసి అనుకుంటే కనుక మీన్స్ డెఫినేషన్, ఇంక్లూడ్స్ డెఫినేషన్స్, మీన్స్ అండ్ ఇంక్లూడ్స్ డెఫినేషన్ అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. మీన్స్ డెఫినేషన్ అంటే క్లియర్ కట్ మీనింగ్ అనేది ఇస్తారు అని చెప్పేసి చెప్పుకున్నాం. క్లియర్ కట్ ఎగ్జాస్టివ్ మీనింగ్ అనేది మనకు తెలుస్తుందని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. అదే అంటే లా మేకర్ ఇంటెన్షన్ ఏంటంటే ఒక వర్డ్ పక్కన కంజంక్షన్ మీన్స్ వాడాడు అంటే నేను ఇక క్లియర్ కట్ మీనింగ్ ఇచ్చేస్తున్నాను, నేను ఇచ్చిన ఈ మీ డెఫినేషన్ లోనే ఆ పర్టికులర్ వర్డ్ యొక్క కంప్లీట్ మీనింగ్ అనేది ఇచ్చేస్తున్నాను అని చెప్పేసి. అదే లా మేకర్స్ ఇంటెన్షన్ లో ఆ వర్డ్ పక్కన ఇంక్లూడ్స్ అని వాడాడంటే నేను సంథింగ్ కెన్ బి యాడ్ చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్తున్నట్టు అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం అమ్మా. సో అదే మీన్స్ అండ్ ఇంక్లూడ్స్ అంటే లా మేకర్ ఇంటెన్షన్ అంటే ఇప్పుడు కూడా మనం ఏం చూడాలంటే లా మేకర్స్ ఇంటెన్షన్ చూడాలనుకున్నాం. లా మేకర్ ఇంటెన్షన్ ఏంటంటే నేను క్లియర్ కట్ మీనింగ్ ఇస్తున్నాను, దాంతో పాటుగా కావాలనుకుంటే సంథింగ్ కెన్ బి యాడెడ్ అని చెప్పేసి వాడు చెప్దాం అనుకుంటున్నాడు అనమాట. సో దిస్ ఇస్ విత్ రెస్పెక్ట్ టు సెక్షన్ 2 లో చెప్పే జనరల్ డెఫినేషన్స్ అన్నమాట. ఓకే రైట్. నెక్స్ట్ లెట్ us start with the contract. The word contract. కాంట్రాక్ట్ అంటే ఏంటి అసలు మనం మాట్లాడుకునేదే కాంట్రాక్ట్ యాక్ట్ అన్నప్పుడు కాంట్రాక్ట్ అనే వర్డ్ అంటే ఏంటి అనేది మనం చూద్దాం అమ్మా. ఓకే రైట్. సెక్షన్ 2 క్లాజ్ హెచ్ మనం నిన్న మాట్లాడుకున్నాం. మనం యాక్ట్ అంతా కూడా ఎలా డివైడ్ అయి ఉంటుంది అంటే సెక్షన్స్ రూపంలో డివైడ్ అయి ఉంటుంది అనుకున్నాం. సెక్షన్ 2 లో జనరల్ డెఫినేషన్స్ అనేవి చెప్తారని చెప్పేసి చెప్పుకున్నాం. కాంట్రాక్ట్ అనే వర్డ్ ని జనరల్ డెఫినేషన్ కింద సెక్షన్ 2 లో డిఫైన్ చేశారు. ఏదైనా ఒక నెంబర్ పక్కన ఆల్ఫాబెట్ ఉందంటే కనుక దాన్ని క్లాజ్ అంటారని చెప్పేసి చెప్పుకున్నాం అమ్మా. అక్కడ స్మాల్ లెటర్ ఉందా క్యాపిటల్ లెటర్ ఉందా అనేది కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. ఎందుకంటే అది స్మాల్ లెటర్ ఉంటే స్మాల్ లెటర్ రాయాలి, క్యాపిటల్ అంటే క్యాపిటల్ లెటర్ రాయాలి అని చెప్పేసి చెప్పుకున్నాం క్లాజెస్ గురించి మాట్లాడుకున్నప్పుడు. ఓకే రైట్. సో the term contract is defined in section 2H of the Indian Contract Act as under అని చెప్పేసి చెప్తూ మనకి కాంట్రాక్ట్ అనే వర్డ్ ని ఎలా డిఫైన్ చేశారు అని చెప్పేసి అంటే కనుక సెక్షన్ 2 క్లాజ్ హెచ్ లో కాంట్రాక్ట్ ఏమని చెప్తున్నారు చూడమ్మా. ఇన్వర్టెడ్ కామర్స్ లో పెట్టారు అంటే కనుక అది డెఫినేషన్ మనకి చెప్తున్నట్టు. an agreement enforceable by law. An agreement enforceable by law is a contract. అంటే కాంట్రాక్ట్ అనే వర్డ్ ని మనం డిఫైన్ చేసుకోవాలంటే కనుక ఇందులో రెండు ఆస్పెక్ట్స్ ఉన్నాయి. ఫస్ట్ మనం ఏం నేర్చుకోవాలంట, వాట్ ఈస్ అగ్రిమెంట్. అగ్రిమెంట్ అంటే ఏంటో నేర్చుకోవాలంట. దాని తర్వాత దానికి ఎన్ఫోర్సబుల్ బై లా. నేను మనం మాట్లాడుకున్నాం వాట్ ఈస్ ఎన్ఫోర్స్మెంట్ అంటే కోర్ట్ ఆఫ్ లా లో చెల్లుబాటు అవుతుంది, ఎన్ఫోర్స్ అవ్వడము. ఓకే ఒక అగ్రిమెంట్ కోర్ట్ ఆఫ్ లా లో కనుక అది ఎన్ఫోర్స్ అవుతుంటే కనుక చెల్లుబాటు అవుతుంది అనుకుంటే కనుక అలాంటి దాన్ని మనం ఏమంటామంటమ్మా కాంట్రాక్ట్ అంటారంట. ఓకే రైట్. సార్ ఒక అగ్రిమెంట్ అంటే ఏంటి ఫస్ట్ అంటే మనం అగ్రిమెంట్ అంటే ఏంటో నేర్చుకోవాలి. తర్వాత ఎన్ఫోర్సబిలిటీ అవ్వడానికి ఏమైనా కండిషన్స్ ఉంటే కనుక కండిషన్స్ మనం నేర్చుకోవాలంట. సో అగ్రిమెంట్ అనేది నేర్చుకుందాం, తర్వాత ఎన్ఫోర్సబిలిటీ కండిషన్స్ నేర్చుకుందాం. ఎన్ఫోర్సబిలిటీ కండిషన్స్ ఎక్కడ చెప్పారంటమ్మా సెక్షన్ 10 లో మనకి డిఫైన్ చేశారంట. ఎక్కడ డిఫైన్ చేశారు
ఎన్ఫోర్సబిలిటీ కండిషన్స్ అనేవి సెక్షన్ 10 లో మనకి డిఫైన్ చేశారంట. అలాగే అగ్రిమెంట్ అంటే నేర్చుకోవాలి. అగ్రిమెంట్ అనేది చూడాలంటే కనుక సెక్షన్ 2 క్లాజ్ ఈ సెక్షన్ 2 క్లాజ్ ఈ డిఫైన్ చేస్తుందంట అగ్రిమెంట్. ఓకే, సో ఎన్ అగ్రిమెంట్ ఎన్ఫోర్సబుల్ బై లా ఇస్ ఏ కాంట్రాక్ట్ అని చెప్పేసి చెప్తున్నారన్నమాట. ఓకే, రైట్. ఫస్ట్ అగ్రిమెంట్ అంటే ఏంటనేది మనం చూడాలి. అగ్రిమెంట్ అనేది చూడాలి అంటే కనుక అగ్రిమెంట్ అనే డెఫినేషన్ చూడాలి అంటే మళ్ళీ మనం ఏం చూడాలి, సెక్షన్ 2E లో ఎలా డిఫైన్ చేశారు అనేది మనం చూడాలంట. చూడండి, ది టర్మ్ అగ్రిమెంట్ ఎన్ఫోర్సబిలిటీ కండిషన్స్ అనేవి నెక్స్ట్ మనం చూద్దాం, కానీ దానికంటే ముందు అగ్రిమెంట్ అంటే ఏంటో చూద్దాం. సో అగ్రిమెంట్, ద టర్మ్ అగ్రిమెంట్ ఇస్ డిఫైన్డ్ ఇన్ సెక్షన్ 2E ఆఫ్ ది ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్. ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. 2H లో కాంట్రాక్ట్ ని డిఫైన్ చేశారు ఏమని, ఎన్ అగ్రిమెంట్ ఎన్ఫోర్సబుల్ బై లా ఇస్ ఏ కాంట్రాక్ట్. కాంట్రాక్ట్ అంటే ఇంకా మనకు తెలిసిపోయిందంటే సరే అంటే సార్ కాంట్రాక్ట్ అంటే అసలు మనకి ఏమీ తెలియదు. కాంట్రాక్ట్ ని చదువుకుందాం చెప్పి కాంట్రాక్ట్ అంటే ఏంటో తెలుసుకుందాం వెళ్ళినప్పుడు అందులో మనకు తెలియనివి 2 ఆస్పెక్ట్స్ చెప్పాడు. అగ్రిమెంట్ అంటే తెలుసుకోవాలి, తర్వాత ఎన్ఫోర్సబిలిటీ అనేది తెలుసుకోవాలి. అగ్రిమెంట్ కనుక కోర్ట్ ఆఫ్ లా లో ఎన్ఫోర్స్ అవుతుంది అనుకుంటే కనుక అప్పుడు అది కాంట్రాక్ట్ అవుతుంది, లేకపోతే కాంట్రాక్ట్ అవ్వదు అని చెప్పేసి అంటున్నాడు. అంటే ఒక అగ్రిమెంట్ కోర్ట్ ఆఫ్ లా లో ఎన్ఫోర్స్ అవ్వాలి అంటే కనుక, వ్యాలిడ్ అవ్వాలి అంటే కనుక, ఒక అగ్రిమెంట్ అనేది కోర్ట్ ఆఫ్ లా లో వ్యాలిడ్ అవుతే కనుక అప్పుడు దాన్ని కాంట్రాక్ట్ అంటున్నారమ్మా. అసలు అగ్రిమెంట్ కోర్ట్ ఆఫ్ లా లో ఎన్ఫోర్స్ అవ్వాలంటే ఏమేం చేయాలి సార్ అంటే అసలు అగ్రిమెంట్ అంటే ఏంటో చూడాలి. ఆ తర్వాత ఎన్ఫోర్సబుల్ అవ్వాలంటే ఏ కండిషన్స్ సాటిస్ఫై చేయాలనేది మనం చూడాలంట. రైట్, ఆ కండిషన్ సాటిస్ఫై చేయాల్సింది ఎక్కడ చెప్పారంటే సెక్షన్ 10 లో చెప్పారంట. ఈ అగ్రిమెంట్ అనేది ఎక్కడ చెప్పారంట, సెక్షన్ 2E లో మనకి డిఫైన్ చేశారంట. ఈ రెండు చూస్తే అప్పుడు మన కాంట్రాక్ట్ అంటే ఏంటనేది అర్థమవుతుంది అమ్మా. సో ఆ కాంట్రాక్ట్ అనేది అర్థం అవ్వాలంటే అగ్రిమెంట్ చూడాలి ఫస్ట్. అగ్రిమెంట్ అనేది ఎవరికి డిఫైన్ చేశారంటే సెక్షన్ 2E అనేది మనకి చెప్తున్నారంట. సెక్షన్ 2 క్లాజ్ ఈ ఏమని చెప్పింది చూడండి. డెఫినేషన్ ఎప్పుడు కూడా ఎలా ఉంటదమ్మా, ఇన్వర్టెడ్ కామర్స్ లో ఉంటదమ్మా. డెఫినేషన్ ఎప్పుడు ఎలా ఉంటది, ఇన్వర్టెడ్ కామర్స్. రైట్, ఎవ్రీ ప్రామిస్ అండ్ ఎవ్రీ సెట్ ఆఫ్ ప్రామిసెస్ ఫార్మింగ్ కన్సిడరేషన్ ఫర్ ఈచ్ అదర్ ఈజ్ అన్ అగ్రిమెంట్ అని చెప్పేస్తాను అన్నాడు. మళ్ళీ కొత్త వర్డ్ వచ్చింది సార్. మళ్ళీ కొత్త వర్డ్ ఏంటి, ప్రామిస్ అంటున్నారు. ఫస్ట్ ఏంటది, ప్రామిస్ అంటున్నారు. ప్రామిస్ అండ్ ఎవ్రీ సెట్ ఆఫ్ ప్రామిసెస్ ఫార్మింగ్ కన్సిడరేషన్ అంటే ఇక్కడ మనకి మళ్ళీ ఇక్కడ కొత్తగా 2 ఆస్పెక్ట్స్ వచ్చాయి. ఏంటది, ప్రామిస్ అండ్ కన్సిడరేషన్. ఇక్కడ ఏమంటున్నాడు, ప్రతి ప్రామిస్ లేదా సెట్ ఆఫ్ ప్రామిసెస్ కి కన్సిడరేషన్ కనుక ఉంటే గనక, ప్రతి దానికి కూడా ఫర్ ఈచ్ అదర్ కన్సిడరేషన్, ఒక ప్రామిస్ లో కన్సిడరేషన్ ఫర్ ఈచ్ అదర్ ఉంటే గనక అలాంటి దాన్ని ఏమంటారంట, అలాంటి ప్రామిస్ ని అగ్రిమెంట్ అని చెప్పేసి అంటారు అని చెప్పేసి చెప్తున్నాడు అమ్మా. ఓకే, సో ఇక్కడ ఏం చూడాలి మనం, ప్రామిస్ అంటే ఏంటో చూడాలి, కన్సిడరేషన్ అంటే ఏంటో చూడాలి. ఓకే, ఈ ప్రామిస్ కి కన్సిడరేషన్ యాడ్ అవ్వడం గురించి మనం మాట్లాడుకోవాలి. ఒకవేళ ఎలాంటి ప్రామిస్ కి కన్సిడరేషన్ కనుక యాడ్ అయితే కనుక అక్కడ ఏమంటారంటే దాన్ని అగ్రిమెంట్ అంటారు. అలాంటి అగ్రిమెంట్ కి ఎన్ఫోర్సబిలిటీ కండిషన్స్ కనుక సాటిస్ఫై చేస్తే, కోర్ట్ ఆఫ్ లా లో ఎన్ఫోర్స్ అయ్యే కండిషన్స్ ని సాటిస్ఫై చేస్తే అప్పుడు దాన్ని ఏమంటారంట, కాంట్రాక్ట్ అంటారు. సో మళ్ళీ ఫర్దర్ గా డివైడ్ చేయాలి, ఫర్దర్ గా మనం డిగ్ డౌన్ చేయాల్సి వస్తుంది. వాట్ ఈస్ ప్రామిస్? సో ప్రామిస్ ని సెక్షన్ 2B లో డిఫైన్ చేశారంటమ్మా. తర్వాత కన్సిడరేషన్ ని కూడా మనకి అలాగే డిఫైన్ చేశారు. సో ఇక్కడ ప్రామిస్ అంటే ఏంటి అని చెప్పేసి అంటే, ద టర్మ్ ప్రామిస్ is defined in section 2B of the Indian Contract Act as under. Inverted commas లో చెప్పాడు, ఏం చెప్పాడు చూడండి. A proposal when accepted becomes a promise. Okay, right. So ఫస్ట్ మనం ఎక్కడితో స్టార్ట్ అయ్యామంటే, కాంట్రాక్ట్ అంటే ఏంటి అని చెప్పేసి డిఫైన్ చేసుకుందాం అని చెప్పేసి స్టార్ట్ అయ్యాం. కాంట్రాక్ట్ ని ఎవరు డిఫైన్ చేశారంట, సెక్షన్ 2 క్లాజ్ H. ఓకే, సో కాంట్రాక్ట్ చూద్దాం అని చెప్పేసి వెళ్తే మనకి ఆ కాంట్రాక్ట్ డెఫినేషన్ లో 2 కొత్త పదాలు వాడారంట. ఏంటది, అగ్రిమెంట్
ఎన్ఫోర్స్డ్ బై లా. సో ఈ ఎన్ఫోర్స్డ్ బై లా అంటే సెక్షన్ 10 లో చెప్పిన కండిషన్స్ సాటిస్ఫై చేస్తే ఎన్ఫోర్స్మెంట్ లోకి వస్తుంది. ఇక్కడేమో సెక్షన్ 2E లో అగ్రిమెంట్ అనేది చెప్పారంటే ఆ అగ్రిమెంట్ ఇక్కడ సెక్షన్ 2E లో చెప్పిన అగ్రిమెంట్ కి ఎన్ఫోర్సబిలిటీ కండిషన్స్ యాడ్ అయితే అది కాంట్రాక్ట్ అవుతుంది. మరి అలాంటప్పుడు అగ్రిమెంట్ అనేది ఎలా వస్తుంది సార్ అని చెప్పేసి అంటే అగ్రిమెంట్ అంటే సెక్షన్ 2E లో ఏమని డిఫైన్ చేశారు అంటే ఇక్కడ మళ్ళీ దీన్ని ఫర్దర్ గా 2 ఆస్పెక్ట్స్ లో మనం డివైడ్ చేస్తున్నాం. ఎవ్రీ ప్రామిస్ ఆర్ సెట్ ఆఫ్ ప్రామిసెస్ అంటే ఇక్కడ ప్రామిస్ అంటే ఏంటో చూడాలి. సో ఎవ్రీ ప్రామిస్ అండ్ సెట్ ఆఫ్ ప్రామిసెస్ ఫార్మింగ్ కన్సిడరేషన్ ఏమన్నారంట కన్సిడరేషన్ ఫర్ ఈచ్ అదర్ కి కన్సిడరేషన్ ఉంటాయి అంటే ఒక ప్రామిస్ లో ఫర్ ఈచ్ అదర్ కి మనకి కన్సిడరేషన్ అంటూ ఉంటే కనుక దాన్ని ఏమంటారు అగ్రిమెంట్ అంటున్నారు. సో మళ్ళీ మనం దేన్ని డిఫైన్ చేసుకోవాలనుకుంటున్నాం సెక్షన్ ప్రామిస్ ని ఎక్కడ డిఫైన్ చేశారంట సెక్షన్ 2B లో డిఫైన్ చేశారంట. ఏమంటున్నారంట ఏ ప్రపోజల్ ఇక్కడ మళ్ళీ ప్రపోజల్ అంటున్నారు. ఏ ప్రపోజల్ when accepted becomes ప్రామిస్ అని చెప్పేసి అని అంటున్నారంటమ్మా. అమ్మ ఇక్కడ కనిపించిన ప్రతి వర్డ్ ని మనం ఏం చేసుకుంటే వెళ్ళాలి డిఫైన్ చేసుకుంటే వెళ్ళాలంట. అంటే ఇక్కడ మళ్ళీ మనం ఏం చూడాలి వాట్ ఈస్ ప్రపోజల్ వాట్ ఈస్ యాక్సెప్టెన్స్. ఓకే అంటే ఇంకా ఇలా ఫర్దర్ గా డివైడ్ చేసుకుంటూ వెళ్ళిపోవాల్సి వస్తుందమ్మా. అంటే పర్టికులర్ గా డెఫినేషన్ చూస్తే అందులో ఉన్న వర్డ్ కొత్త వర్డ్ వస్తే కనుక ఆ వర్డ్ ని మళ్ళీ మనం ఎక్కడ డిఫైన్ చేశారు అనేది చూసుకుంటూ వెళ్ళాలి. సో అలా డిఫైన్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు మళ్ళీ మనకి ఏమొస్తుంది ప్రపోజల్ అంటే ఏంటి యాక్సెప్టెన్స్ అంటే ఏంటి అనేది విడిగా డివైడ్ చేశారు మళ్ళీ మనకు చెప్పారంట. సో ఇంకెలా టోటల్ గా మనం చివరి వరకు అలా చూసుకుంటూ వెళ్ళాల్సిన ప్రతి వర్డ్ కి మనం ఏం చూసుకుంటూ వెళ్ళాలి డెఫినేషన్ చూసుకుంటూ వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇక్కడతో స్టాప్ చేద్దాం మళ్ళీ వెనక్కి వచ్చి మొత్తం అన్ని కూడా మనం స్పెసిఫిక్ గా చూద్దాం అమ్మా. ఓకే రైట్. సో ఇక్కడ ప్రపోజల్ అంటే ఏంటి మళ్ళీ మనం డెఫినేషన్ చూడాలి. మళ్ళీ యాక్సెప్టెన్స్ అంటే ఏంటి అనేది డెఫినేషన్ చూడాలమ్మా. సో ఇంకా అలా డెఫినేషన్స్ చూసుకుంటూ వెళ్తే ఒక్కొక్క డెఫినేషన్ లో కొత్త వర్డ్స్ వస్తూ ఉంటాయి. కొత్త వర్డ్స్ ని మళ్ళీ మనం డిఫైన్ చేసుకుంటూ వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. సో అందుకోసం చెప్పేసి ప్రస్తుతానికి ఇక్కడతో స్టాప్ చేద్దాం. ఇక్కడ ఏం చేద్దాం అంటే జస్ట్ ప్రపోజల్ అంటే ఏంటో చెప్తాను ఆ యాక్సెప్టెన్స్ అంటే ఏంటో చెప్తాను. ఓకే ఆ తర్వాత జస్ట్ జనరల్ మీనింగ్ చూద్దాం. ఆ తర్వాత టోటల్ గా డెఫినేషన్స్ అన్ని తర్వాత చూద్దాం అమ్మా. ఓకే రైట్. ఫస్ట్ ప్రపోజల్ అంటే ఆఫర్ అమ్మా. ఓకే ప్రపోజల్ అంటే ఏంటి ఆఫర్. యాక్సెప్టెడ్ అంటే యాక్సెప్టెన్స్. ఏ ప్రపోజల్ అంటే an offer when accepted ఒక ఆఫర్ గనుక ఇచ్చినప్పుడు ఒక ఆఫర్ గనుక ఉన్నప్పుడు ఆఫర్ అనేది యాక్సెప్ట్ చేస్తే గనక ఆ యాక్సెప్టెన్స్ అనేది ఎప్పుడైతే ఆఫర్ కి యాడ్ అవుతుందో when offer plus acceptance will leads to promise. ఓకే ఆ ప్రామిస్ కి ప్లస్ కన్సిడరేషన్ అనేది యాడ్ అయితే దట్ విల్ లీడ్స్ టు అగ్రిమెంట్. ఆ అగ్రిమెంట్ కి ఎన్ఫోర్సిబిలిటీ అనేది ఏదైతే ఉంటుందో ఇదేమంటారంటే ఎన్ఫోర్సిబిలిటీ. ఈ ఎన్ఫోర్సిబిలిటీ యాడ్ అయితే కనుక దట్ విల్ లీడ్స్ టు కాంట్రాక్ట్. ఓకే సో ఫస్ట్ చూస్తే ఏముండాలంట ఆఫర్ ఉండాలంట దానికి యాక్సెప్టెన్స్ అనేది యాడ్ అవ్వాలంట. సో అప్పుడు ఏమవుద్ది ప్రామిస్ కి కన్సిడరేషన్ యాడ్ అయితే అగ్రిమెంట్ కి ఎన్ఫోర్సిబిలిటీ యాడ్ అయితే దట్ విల్ లీడ్స్ టు కాంట్రాక్ట్ ఫార్మేషన్ ఆఫ్ ఎ కాంట్రాక్ట్. సార్ వాట్ ఈస్ ఆఫర్ అంటే ఏంటి సపోజ్ మీకు బాగా తెలిసిందే ఒక ఎగ్జాంపుల్ చూసుకుందాం. ఓకే సో నా స్టాండర్డ్ ఎగ్జాంపుల్ ఎప్పుడు నేను మాట్లాడుతాను ఏ వాంట్స్ టు సెల్ హిస్ కార్ టు బి ఫర్ 50,000 50,000 రూపాయలకి ఇక్కడ ఏ అనేవాడు బి అనేవాడికి తన కార్ ని సేల్ చేద్దాం అనుకుంటున్నాడు. అది ఇక్కడ ఏ ఇంటెన్స్ టు సెల్ అలాంటప్పుడు ఏ ఏమనుకుంటున్నాడంట కార్ ని 50,000 కి అమ్మాలి అని చెప్పేసి అనుకుంటున్నాడంట. ఆ విషయాన్ని బికి చెప్పాడంట నేను నా కార్ ని 50,000 రూపీస్ కి నీకు అమ్మాలనుకుంటున్నాను అని చెప్పినప్పుడు ఏ ఈస్ గివింగ్ ఆఫర్. ఏ ఏం చేస్తున్నాడమ్మా ఆఫర్ అనేది ఇస్తున్నాడు. ఓకే ఈస్ ఆఫరింగ్ హిస్ కార్ టు బి ఫర్ 50,000 రూపీస్. ఓకే సో వీడేమవుతాడంటే ఆఫరర్ అవుతాడమ్మా. ఓకే సో ఎవరికి ఆఫర్ ఇచ్చాం బికి వీడేమవుతాడంట ఆఫరీ.
ఓకే. సో ఆఫరీకి మనం ఆఫర్ ఇచ్చినప్పుడు ఏ అనేవాడు ఆఫర్ ఇచ్చాడంటే ఆఫరర్. ఈ ఆఫర్ అంటే ఏంటి? హి వాంట్స్ టు డూ సంథింగ్. హి వాంట్స్ టు డూ సంథింగ్. ఓకే. సో ఇక్కడ ఏమంటున్నాడు? కార్‌ని సేల్ చేద్దాం అనుకునేది వీడు చెప్పాడంట. వీడి ఇంటెన్షన్ అనేది వీడు చెప్పాడంట. ఒకవేళ బికి గనక అది నచ్చితే గనక కారు 50,000కి రీజనబుల్‌గా అనిపించింది అనుకుంటే గనక బి ఏం చేస్తాడు? వాడి యాక్సెప్టెన్స్‌ని ఈ ఆఫర్‌కి అగైనెస్ట్‌గా వీడి యాక్సెప్టెన్స్ అనేది ఇస్తాడన్నమాట. ఓకే. ఓకే. వీడి విల్లింగ్‌నెస్. యాక్సెప్టెన్స్ ఇస్ నథింగ్ బట్ విల్లింగ్‌నెస్. విల్లింగ్‌నెస్ టు బై ఈస్ నథింగ్ బట్ యాక్సెప్టెన్స్. ఓకే. సో విల్లింగ్‌నెస్ టు బై. నేను పర్చేజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే. నువ్వు చెప్పిన ఆఫర్‌కి నేను యాక్సెప్ట్ చేస్తున్నాను అని చెప్పేసని బి ఏదైతే తన ఇంటెన్షన్‌ని ఏకి చెప్తాడో దాన్ని యాక్సెప్టెన్స్ అంటారంటమ్మా. ఓకే. సో వెన్ ఆఫరర్ గివ్స్ ఎన్ ఆఫర్ అండ్ ది ఆఫరీ యాక్సెప్ట్స్ దట్ ఆఫర్ దెన్ ఇట్ ఈస్ కాల్డ్ ఎ ప్రామిస్. ఇది పడతలేదురా. సో పట్టుకో. ప్లీజ్ మేక్ ష్యూర్ దట్ అందరూ కూడా మ్యూట్ చేశారని లేదు చూసుకోండి, లేకపోతే వాయిస్ వినిపిస్తున్నాయమ్మా దయచేసి. ఓకే రైట్. సో ఆఫరర్ వాంట్స్ టు ఆఫరర్ హ్యాస్ గివెన్ అన్ ఆఫర్. ఆఫరర్ అనేవాడు తన ఆఫర్ ని తన ఏం చేద్దాం అనుకుంటున్నాడో తను చేద్దాం అనుకున్న విషయాన్ని అక్కడ ఆఫరీకి గనక తెలియజేస్తే దాన్ని ఏమంటారంటమ్మా ఆఫర్. ఓకే అమ్మా ఇది జనరల్ మీనింగ్ చెప్తున్నాను, నేను డెఫినేషన్ చెప్పలేదు ఇంకా. ఆఫర్ అంటే ఏంటి, ప్రపోజల్ అంటే ఏంటి అనే డెఫినేషన్ మనం ఇంకా చూడలేదు. పర్టికులర్ సెక్షన్ లో మనం ఆఫర్ అంటే ఏంటనేది చూద్దాం. సో అలాంటి ఆఫర్ కి ఏం యాడ్ అవ్వాలంట, యాక్సెప్టెన్స్ అనేది యాడ్ అవ్వాలంట. వీడు ఓకే వాట్ ఎవర్ ద కార్ యు ఆర్ గోయింగ్ టు సెల్, యు వాంట్ టు సెల్ at 50,000 rupees, I am accepted with that offer. నేను నీ ఆఫర్ కి యాక్సెప్ట్ చేస్తున్నాను అని చెప్పేసి కనుక మనం యాక్సెప్టెన్స్ ఇస్తే కనుక అలాంటి యాక్సెప్టెన్స్ యాడ్ అయితే అక్కడ ఏమవుతుందంట ప్రామిస్ అవుతుందంట. ఆ ప్రామిస్ కి కన్సిడరేషన్ ఉండాలంట. కన్సిడరేషన్ ఏంటి, వాట్ ఈస్ కన్సిడరేషన్? కన్సిడరేషన్ అంటే డెఫినేషన్ చూద్దాం అమ్మా. ఓకే కన్సిడరేషన్ డెఫినేషన్ చూసే ముందు మనం చూసేది ఏంటంటే కన్సిడరేషన్ మీన్స్ సంథింగ్ ఇన్ రిటర్న్. ఏంటంట సంథింగ్ ఇన్ రిటర్న్. సో కన్సిడరేషన్ అంటే ఏంటమ్మా సంథింగ్ ఇన్ రిటర్న్. తిరిగి అంటే ఇక్కడ కన్సిడరేషన్ అంటే ఇక్కడ ఏ అనేవాడు ఏ వాంట్స్ టు సెల్ హిస్ కార్ ఫర్ 50,000 రూపీస్ అంటే ఏ కార్ ఇచ్చేస్తున్నాడు, ఏ కార్ ఇచ్చేసి ఏం తీసుకుంటున్నాడమ్మా 50,000 రూపీస్ తీసుకుంటున్నాడు. ఇక్కడ ఏకి కన్సిడరేషన్ ఏంటి సార్, వాడు ఇస్తున్న కార్ కి అంటే 50,000 రూపీస్ అమ్మా కన్సిడరేషన్. ఓకే ఇక్కడ బి అనేవాడు ఇక్కడ 50,000 ఇస్తున్నాడు సార్, వాడికి కన్సిడరేషన్ ఏంటంటే కనుక కార్. ఇక్కడ ఎలాంటి కన్సిడరేషన్ ఎలా ఉండాలంట, కన్సిడరేషన్ ఫర్ ఈచ్ అదర్. ఇద్దరికి కన్సిడరేషన్ అనేది ఉండాలంట. అంటే సంథింగ్ ఇన్ రిటర్న్ అనేది ఖచ్చితంగా ఇద్దరికి ఉండాలి. సో ఇక్కడ ఒక ప్రామిస్ లో ఆఫర్ యాక్సెప్టెన్సే కాకుండా దానికి ఏమై ఉండాలంటే కన్సిడరేషన్ కనుక ఉన్నట్లయితే అప్పుడు అది ఏమవుతుందంట అగ్రిమెంట్ అవుతుందంట. అలాంటి అగ్రిమెంట్ కి ఎన్ఫోర్సబిలిటీ కండిషన్స్ ఎక్కడైతే చెప్పారో సెక్షన్ 10 లో చెప్పిన ఎన్ఫోర్సబిలిటీ కండిషన్స్ కనుక సాటిస్ఫై చేసినట్లయితే అప్పుడు అది ఏమవుతుందంటమ్మా ఒక కాంట్రాక్ట్ అవుతుంది అని చెప్పేసి చెప్పారు. ఓకే సార్ జనరల్ గా ఫార్మేషన్ ఆఫ్ ఏ కాంట్రాక్ట్ ని ఫామ్ చేయాలి అని చెప్పేసానంటే వాట్ ఆర్ ద రిక్వైర్మెంట్స్, ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉన్నాయి అంటే ఒక కాంట్రాక్ట్ ఎగ్జిస్టెన్స్ లోకి రావాలంటే ఇప్పటి వరకు మనం చూసిన దాని కనుక జస్ట్ ఒక ఆర్డర్ లో రాసుకుంటే కనుక దేర్ మస్ట్ బి ఎన్ ఆఫర్. అక్కడ ఏముండాలి ఆఫర్ ఉండాలి. ప్లస్ ఆఫర్ కి ఏమైడ్ అవ్వాలంట యాక్సెప్టెన్స్ ఉండాలంట. ప్లస్ యాక్సెప్టెన్స్ తర్వాత ఇంకేం ఉండాలంటమ్మా ప్లస్ కన్సిడరేషన్. అమ్మా ఈ రెండు కలిపితే మనం ప్రామిస్ అవుతుందమ్మా. ఈ రెండు కలిపితే మనకేమవుద్ది ప్రామిస్. ఈ మూడింటిని కలిపితే మనకేమొస్తుందంటే అగ్రిమెంట్. ఏమొస్తుంది అగ్రిమెంట్. సో ఇలాంటి అగ్రిమెంట్ కి ప్లస్ ఎన్ఫోర్సబిలిటీ కండిషన్స్ కనుక ఇక్కడ సెక్షన్ 10 లో చెప్పిన ఎన్ఫోర్సబిలిటీ కండిషన్స్ కనుక యాడ్ అయితే అప్పుడు మనకేమొస్తుందంటమ్మా కాంట్రాక్ట్ విల్ కమ్ ఇన్ టు existence. So contract will come into existence. These are the basic requirements to form a contract.
కాంట్రాక్ట్ ని ఫామ్ చేయాలంటే కనుక బేసిక్ రిక్వైర్మెంట్స్. ఓకే, రైట్. సో ఫస్ట్ బేసిక్ గా మనం సెక్షన్ 2H చూసాం, తర్వాత 2E డెఫినేషన్ చూసాం, తర్వాత 2B డెఫినేషన్ చూసాం అమ్మా. ఓకే, నెక్స్ట్ మా దీని నుంచి ఇప్పటి వరకు మనం చెప్పుకున్న దాని నుంచి ఒక చిన్న కంక్లూజన్ డ్రా చేద్దాం. ఒక చిన్న కంక్లూజన్ అనేది డ్రా చేద్దాం అమ్మా. సో ఇక్కడ ప్రతి అగ్రిమెంట్ ఏమవుతుందమ్మా, ప్రతి అగ్రిమెంట్ కాంట్రాక్ట్ అవ్వదు, కానీ ప్రతి కాంట్రాక్ట్ ఏమవుతుంది, అగ్రిమెంట్ అవుతుందమ్మా. సో ఎవ్రీ కాంట్రాక్ట్ అవ్వాలంటే మెయిన్ బేసిక్ ఏముండాలి, అగ్రిమెంట్, ఎన్ఫోర్సబిలిటీ. ఎవ్రీ కాంట్రాక్ట్ ఈజ్ అన్ అగ్రిమెంట్, బట్ every agreement is not a contract. అమ్మా అగ్రిమెంట్ అయితే సరిపోతుందా, దానికి ఏమవ్వాలి, ఎన్ఫోర్సబిలిటీ కండిషన్స్ సాటిస్ఫై అవ్వాలి, అంటే ఎన్ఫోర్సబిలిటీ కండిషన్స్ యాడ్ అవ్వాలి. కాబట్టి ప్రతి అగ్రిమెంట్ ఏమైపోతుందంట, ఇస్ నాట్ ఏ కాంట్రాక్ట్. కానీ ప్రతి కాంట్రాక్ట్ అయ్యింది అంటే కనుక అది ఖచ్చితంగా ఏమై ఉండాలి, అగ్రిమెంట్ అవుతుంది. అంటే ఒక కాంట్రాక్ట్ అయ్యిందంటే అగ్రిమెంట్ ప్లస్ ఎన్ఫోర్సబిలిటీ, కాబట్టి ఖచ్చితంగా అది ఏమవుతుందంట, అగ్రిమెంట్ అవుతుంది. బట్ అగ్రిమెంట్ అయినంత మాత్రాన అది కాంట్రాక్ట్ అవుతుందా, కాంట్రాక్ట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఎందుకంటే ఆ ఎన్ఫోర్సబిలిటీ కండిషన్ సాటిస్ఫై చేయొచ్చు, చేయకపోవచ్చు. కాబట్టి ఎవ్రీ అగ్రిమెంట్ ఇస్ నాట్ ఏ కాంట్రాక్ట్, ఎవ్రీ అగ్రిమెంట్ ఇస్ నాట్ ఏ కాంట్రాక్ట్, బట్ ఎవ్రీ కాంట్రాక్ట్ ఈజ్ ఎన్ అగ్రిమెంట్. ఓకే, రైట్. మరి ఇక్కడ ఎన్ఫోర్సబిలిటీ కండిషన్స్ అని అన్నారు కదా, సెక్షన్ 10 లో ఎన్ఫోర్సబిలిటీ కండిషన్స్ చెప్పారంట. ఆ ఎన్ఫోర్సబిలిటీ కండిషన్స్ ఏం చెప్పారు అనేది మనం ఒకసారి చూద్దాం. సో దానికంటే ముందు ఇక్కడ ఒక కంక్లూజన్ ఇచ్చాడు చూడండి. ఎవ్రీ అగ్రిమెంట్ ఇస్ నాట్ ఏ కాంట్రాక్ట్, ఇది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఓకే, ఎవ్రీ అగ్రిమెంట్ ఇస్ నాట్ ఏ కాంట్రాక్ట్. It is regarded as contract only when it is enforceable by law. అగ్రిమెంట్ అనేది కాంట్రాక్ట్ ఎప్పుడు అవుతుందంట, when it is enforceable by law అంటున్నాడు. The conditions of enforceability to agreement laid down in section 10. ఎక్కడ చెప్పాడంట, సెక్షన్ 10 లో మనకి ఆ కండిషన్స్ అనేవి స్పెసిఫై చేశాడంట. ఆఫ్ ది ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ ఏమున్నాయి అని చెప్పేసానంటే కనుక, కండిషన్స్ ఫర్ ది ఎన్ఫోర్సబిలిటీ ఏమున్నాయి చూడండి అమ్మా. ఈ సెక్షన్ 10 లో చెప్పిన కండిషన్స్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, రైట్. సో కండిషన్స్ ఆఫ్ ది ఎన్ఫోర్సబిలిటీ అని చూస్తే, కండిషన్స్ ఆఫ్ ది ఎన్ఫోర్సబిలిటీ ఆఫ్ ఎన్ అగ్రిమెంట్ యాజ్ లేడ్ డౌన్ ఇన్ సెక్షన్ 10 ఆర్ ఏమని చెప్తున్నాడు, అగ్రిమెంట్ మస్ట్ బి మేడ్ బై ద ఫ్రీ కన్సెంట్ ఆఫ్ ది పార్టీస్. అంటే కన్సెంట్ మీన్స్ విల్లింగ్నెస్. సో ఏం ఉండాలంట, ఇక్కడ ఫ్రీ విల్లింగ్నెస్ ఉండాలంట. వాట్ యు కాల్ విల్లింగ్నెస్ అంటే ఎవరు ఫోర్స్ చేయకూడదు. ఏం చేయకూడదంట, ఫోర్స్ చేయకూడదు, థ్రెటన్ చేయకూడదు. నిన్ను కొడతానో, బెదిరిస్తానో, లేకపోతే చంపేస్తానో బెదిరించి నిన్ను కాంట్రాక్ట్ లోకి ఎంటర్ చేస్తే అక్కడ నీ ఫ్రీ విల్లింగ్నెస్ ఉందా? ఇప్పుడు నీ కార్ ని, ఇప్పుడు బెంజ్ కార్ అమ్మా మీది, మీ బెంజ్ కార్ ని నేను బలవంతంగా కారు కనుక నాకు 50,000 కమ్మకపోతే చంపేస్తాను అని చెప్పేసి అన్నాను అనుకోమ్మా. ఎందుకంటే అక్కడ కన్సిడరేషన్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అగ్రిమెంట్ ఇక్కడ ఆఫర్ కి యాక్సెప్టెన్స్ అనేది యాడ్ అయితే సరిపోదు. నేను బలవంతంగా మీ దగ్గర నుంచి కార్ తీసేసుకుంటే ఇట్ ఈస్ నాట్ వ్యాలిడ్. నార్మల్ గా అక్కడ ఖచ్చితంగా ఏముండాలన్నారు, కన్సిడరేషన్ ఉండాలన్నారు. కాబట్టి ఏం చేశానంటే 50,000 కి ఒక బెంజ్ కార్ ని 50,000 తీసేసుకుంటున్నానంటే నేను. సో అలాంటప్పుడు ఇక్కడ కన్సిడరేషన్ ఉండాలన్నారు. కాబట్టి నేను ఆఫర్ ఇచ్చినట్టు 50,000 కార్ అమ్మేమని మీరు యాక్సెప్టెన్స్ ఇచ్చేసినట్టు నేను క్రియేట్ చేస్తున్నాను. ఎందుకంటే నేను మిమ్మల్ని బలవంతంగా చంపేస్తాను లేకపోతే ఒప్పుకోకపోతేనని చెప్పేసి మీ విల్లింగ్నెస్ ని నేనేం చేస్తున్నానమ్మా, ఫోర్స్ చేస్తున్నాను. మీ విల్లింగ్నెస్ ఏదైతే ఇచ్చారో అది ఫ్రీగా ఉండాలంట. అంటే వితౌట్ ఎనీ
అంటే ఇక్కడ ఎక్కడ కూడా ఫోర్స్ అనేది ఫిజికల్ ఫోర్స్ గానీ మెంటల్ ఫోర్స్ గానీ నేను అప్లై చేయకుండా నేను మీ దగ్గర నుంచి యాక్సెప్టెన్స్ అనేది తీసుకోవాలంట. సార్ ఇక్కడ ఫ్రీ కన్సెంట్ అంటే ఏంటి? అమ్మ, ఈ ఫ్రీ కన్సెంట్ అనేది ఒక చాప్టర్. ఆ చాప్టర్ లోకి వెళ్ళిన తర్వాత వాట్ ఈస్ ఫ్రీ కన్సెంట్ అనేది డీటెయిల్ గా మాట్లాడుకుందాం. కానీ అప్పటి వరకు మీరు ఏమని గుర్తు పెట్టుకుంటారంటే ఫ్రీ విల్లింగ్నెస్ అని చెప్పేసి అని గుర్తు పెట్టుకోండి. ఓకే, సో అగ్రిమెంట్ మస్ట్ బి మేడ్ బై ద ఫ్రీ కన్సెంట్ ఆఫ్ ది పార్టీస్. కన్సెంట్ అంటే విల్లింగ్నెస్. ఓకే, రైట్. Acceptance of the parties. Okay, next, agreement must be made by the parties who are competent to contract. Right. So మనం కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అయ్యేది ఎలాంటి పర్సన్ తో ఎంటర్ అవ్వాలంటమ్మా? ఖచ్చితంగా కాంపిటెంట్ పర్సన్ టు ఎంటర్ ఇంటూ కాంట్రాక్ట్. సార్ హూ ఆర్ కాంపిటెంట్, హూ ఆర్ నాట్ కాంపిటెంట్ టు ఎంటర్ ఇంటూ కాంట్రాక్ట్ అంటే కొంతమందిని డిస్క్వాలిఫై చేసిందంట. అలాంటి పర్సన్స్ స్పెసిఫిక్ గా చెప్తారంట. అలాంటి పర్సన్స్ ని మనం ఏం చేయలేమంట, వాళ్ళతో మనం కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అవ్వలేమంట. సార్ ఎవరుంటారు సార్? ఎగ్జాంపుల్ కి మనం మాట్లాడుకుంటే ఇది ఒక చాప్టర్, సపరేట్ చాప్టర్ అమ్మా. చాప్టర్కి వెళ్ళిన తర్వాత డీటెయిల్ గా మాట్లాడుకుందాం. సో ఇక్కడ కాంపిటెంట్ టు కాంట్రాక్ట్ అని చెప్పేసానంటే కనుక లైక్ మైనర్స్ ఆర్ నాట్ కాంపిటెంట్ టు కాంట్రాక్ట్. ఓకే, అలాగే మీకు చూడాలంటే కనుక ఈడియట్స్ అంటే పిచ్చోళ్ళు. ఓకే, సో వీళ్ళు కూడా నాట్ కాంపిటెంట్ టు ఎంటర్ ఇంటూ కాంట్రాక్ట్స్. ఇలా మనకు కొంతమంది పర్సన్స్ ని స్పెసిఫై చేశారంట. వాళ్ళందరూ కూడా నాట్ కాంపిటెంట్ టు ఎంటర్ ఇంటూ కాంట్రాక్ట్ అని చెప్పేసి చెప్తున్నారమ్మా. ఓకే, నెక్స్ట్, ది అగ్రిమెంట్ మస్ట్ బి మేడ్ ఫర్ ది లాఫుల్ కన్సిడరేషన్ అండ్ విత్ లాఫుల్ ఆబ్జెక్ట్. అక్కడ ఏం చెప్తున్నారంటే కనుక మన అగ్రిమెంట్ ఎలా తయారు చేసుకోవాలంట? లాఫుల్ కన్సిడరేషన్ కి లాఫుల్ ఆబ్జెక్ట్ కి మన ఇక్కడ అగ్రిమెంట్ అనేది ఉండాలి అని చెప్పేసి అన్నారు. అండ్ అగ్రిమెంట్ మస్ట్ బి మేడ్ ఎక్స్ప్రెస్లీ డిక్లేర్, మస్ట్ నాట్ బి అమ్మా, ఇక్కడ తప్పు పడింది. మస్ట్ నాట్ బి మేడ్ ఎక్స్ప్రెస్లీ డిక్లేర్ టు బి వాయిడ్. ఓకే, సో మస్ట్ నాట్ బి అని చెప్పేసి చూసుకోండి. సో ఇక్కడ కొన్ని అగ్రిమెంట్స్ అసలు ఎన్ఫోర్స్ అవ్వవు. వాయిడ్ అంటే ఏంటంటే నాట్ ఎన్ఫోర్సబుల్. వాయిడ్ అంటే ఏంటి? నాట్ ఎన్ఫోర్సబుల్. కొన్ని అగ్రిమెంట్స్ ఎన్ఫోర్సబుల్ అవ్వవు, కోర్ట్ ఆఫ్ లాలో చెల్లవు అని చెప్పేసి అన్నవి కొన్ని స్పెసిఫిక్ గా చెప్పారంట. అలాంటి వాటిల్లోకి ఎక్కడ కూడా ఏమవ్వకూడదు, మీ అగ్రిమెంట్ కవర్ అవ్వకూడదు. అలా కవర్ అయితే కనుక అప్పుడు మీకు ఏమవుతుంది, ఎన్ఫోర్సబిలిటీ కండిషన్స్ ని సాటిస్ఫై చేసినట్టు కాదు. సార్ మొత్తం సెక్షన్ 10 లో ఎన్ని కండిషన్స్ ఉన్నాయండి? సెక్షన్ 10 లో 4 కండిషన్స్ ఉన్నాయి. సార్ ఈ 4 ఏదో ఒక కండిషన్ సాటిస్ఫై చేయాలా, అన్ని కండిషన్స్ సాటిస్ఫై చేయాలా అని చెప్పేసి అంటే కనుక వీ షుడ్ సాటిస్ఫై ఆల్ ద కండిషన్స్. అన్ని కండిషన్స్ మనం ఏం చేయాలంటమ్మా? సాటిస్ఫై చేయాలంట. ఓకే, అన్ని కండిషన్స్ సాటిస్ఫై చేస్తే గానీ అక్కడ ఏమవుతుందంట, ఇట్ ఈస్ అంటే ఎన్ఫోర్సబిలిటీ కండిషన్స్ ని సాటిస్ఫై చేసినట్టు కాదు. ఓకే, సో ఇక్కడ ఎన్ఫోర్సబిలిటీ కండిషన్స్ అన్ని సాటిస్ఫై చేయాలి, 4 కూడా సాటిస్ఫై చేయాలి. సార్ ఇప్పుడు చెప్పండి, మనం ఒక కాంట్రాక్ట్ ఫామ్ చేయాలంటే కనుక మనం టోటల్ గా మన సిలబస్ ని ఎలా డివైడ్ చేసుకున్నాం అని చెప్పేసి అంటేనమ్మా, ఒకటి ఫార్మేషన్ ఆఫ్ ఏ కాంట్రాక్ట్, ఫార్మేషన్ లో 2 టైప్స్ ఆఫ్ ఫార్మేషన్స్ ఉన్నాయి. జనరల్ ఫార్మేషన్ అనుకున్నాం, అలాగే స్పెషల్ ఫార్మేషన్ చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. ఓకే, జనరల్ ఫార్మేషన్ ఆఫ్ ఏ కాంట్రాక్ట్ అండ్ స్పెషల్ ఫార్మేషన్ ఆఫ్ ఏ కాంట్రాక్ట్. ఫార్మేషన్ తర్వాత పెర్ఫార్మెన్స్ ఆఫ్ ఏ కాంట్రాక్ట్ అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. తర్వాత బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. ఆ తర్వాత డిశ్చార్జ్ ఆఫ్ కాంట్రాక్ట్. ఇది మన సిలబస్ అని చెప్పేసి నేను మాట్లాడుకున్నాం. అలాగా చూసేటప్పుడు ఫస్ట్ మనం దేని గురించి చూస్తున్నాం అంటే జనరల్ ఫార్మేషన్. ఫార్మేషన్ లో జనరల్ ఫార్మేషన్ గురించి మనం మాట్లాడుకుంటున్నాము. ఓకే, జనరల్ ఫార్మేషన్. సార్ ఒక కాంట్రాక్ట్ ఫామ్ అవ్వాలంటే జనరల్ గా ఏం కావాలి అని చెప్పేసానంటే, అసలు కాంట్రాక్ట్ అంటే ఏంటి అని చెప్పేసానంటే సెక్షన్ 2 క్లాజ్ H ఏం చెప్పింది అని చెప్పేసానంటే, ఎన్ అగ్రిమెంట్ ఎన్ఫోర్సబుల్ బై లా ఇస్ ఏ కాంట్రాక్ట్ అని అన్నారు. అసలు అగ్రిమెంట్ అంటే ఏంటి అంటే ఎవ్రీ ప్రామిస్ అండ్ ఎవ్రీ సెట్ ఆఫ్ ప్రామిసెస్ ఫార్మింగ్ కన్సిడరేషన్ ఫర్ ఈచ్ అదర్ ఇస్ ఏ అగ్రిమెంట్ అని అన్నారు.
ఓకే, ఇక్కడ ప్రామిస్ అంటే ఏంటి? ఎన్ ఆఫర్ వేర్ వెన్ యాక్సెప్టెడ్ బికమ్స్ ఏ ప్రామిస్ అని చెప్పేసని ఇక్కడ ప్రామిస్ డెఫినేషన్ చెప్పిన సెక్షన్ 2B మనకి చెప్పిందమ్మా. అంటే ఇక్కడ బేసిక్ లెవెల్ గా మనకి ఆస్పెక్ట్స్ ఏమున్నాయంటే కనుక ఫస్ట్ ఏమేమి ఉండాలి? ఒక వ్యాలిడ్ ఆఫర్ ఉండాలంట. ఏముండాలి? వ్యాలిడ్ ఆఫర్. ఓకే, అంటే ఇవన్నీ కూడా ఏంటి జనరల్ గా కొన్ని మనకు తెలిసినంత వరకు ప్రస్తుతానికి ఎసెన్షియల్స్ టు ఫార్మ్ ఏ జనరల్ ఫార్మేషన్ ఆఫ్ ఎ కాంట్రాక్ట్, ఎసెన్షియల్ ఎలిమెంట్స్ టు ఫార్మ్ ఏ కాంట్రాక్ట్. ఒక కాంట్రాక్ట్ ఫార్మ్ అవ్వాలంటే కనుక ఇవన్నీ కూడా మనకి కంపల్సరీ ఆస్పెక్ట్స్ అంట. ఫస్ట్ ఏంటి? వ్యాలిడ్ ఆఫర్, తర్వాత వ్యాలిడ్ యాక్సెప్టెన్స్. ఏముండాలంట? వ్యాలిడ్ ఆఫర్, వ్యాలిడ్ యాక్సెప్టెన్స్. తర్వాత ఆఫర్ కి యాక్సెప్టెన్స్ యాడ్ అయితే ఏమొస్తుందమ్మా? ప్రామిస్ వస్తుంది అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. ఆఫర్ కి యాక్సెప్టెన్స్, ఎన్ ఆఫర్ వెన్ యాక్సెప్టెడ్ బికమ్స్ ఏ ప్రామిస్ అని అన్నారు. కాబట్టి ఆఫర్ కి యాక్సెప్టెన్స్ యాడ్ అయితే ప్రామిస్ వచ్చింది. సో ప్రామిస్ కి మనకి ఏం యాడ్ అవ్వాలంటే కన్సిడరేషన్. ఏం యాడ్ అవ్వాలంట? కన్సిడరేషన్. సో కన్సిడరేషన్ యాడ్ అయితే కనుక మనకి ఏమొస్తుందంట? ఆఫర్ కి యాక్సెప్టెన్స్ యాడ్ అయితే ప్రామిస్, ప్రామిస్ కి కన్సిడరేషన్ యాడ్ అయితే అది అగ్రిమెంట్. ఆ అగ్రిమెంట్ కి ఏం ఉండాలంటమ్మా? ఎన్ఫోర్సిబిలిటీ కండిషన్స్ సాటిస్ఫై చేయాలంట. సార్ వాట్ ఆర్ ది ఎన్ఫోర్సిబిలిటీ కండిషన్స్ అంటే కనుక అగ్రిమెంట్ లో మనకి ఇక్కడ ఎలా ఉండాలంటే కనుక ఫ్రీ విల్లింగ్నెస్ అంటే ఫ్రీ కన్సెంట్ ఆఫ్ ది పార్టీస్ ఉండాలి. ఏముండాలంట? ఫ్రీ కన్సెంట్. సో ఫ్రీ కన్సెంట్ ఆఫ్ ది పార్టీస్ ఉండాలి. తర్వాత కాంపిటెంట్ పర్సన్స్ టు ఎంటర్ ఇంటూ ఏ కాంట్రాక్ట్. కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అగ్రిమెంట్ లో ఎంటర్ అయిన పర్సన్స్ ఎలా ఉండాలంట? కాంపిటెంట్ పర్సన్స్ టు ఎంటర్ ఇంటూ కాంట్రాక్ట్ అయి ఉండాలంట. తర్వాత ఏముండాలంట? లాఫుల్ ఆబ్జెక్ట్, లాఫుల్ కన్సిడరేషన్ అయి ఉండాలంట. లాఫుల్ ఆబ్జెక్ట్ అండ్ లాఫుల్ కన్సిడరేషన్ ఉండాలంట. ఓకే, తర్వాత నాట్ ఎక్స్ప్రెస్లీ డిక్లేర్ టు బి వాయిడ్. వాయిడ్ అంటే ఏంటంటే నాట్ ఎన్ఫోర్సిబుల్ అని, వ్యాలిడ్ అంటే ఏంటంటే ఎన్ఫోర్సిబుల్ అని చెప్పేసాను. సో ఇక్కడ వాయిడ్ అంటే అక్కడెక్కడ కూడా నాట్ ఎన్ఫోర్సిబుల్ అని చెప్పేసి స్పెసిఫిక్ గా ఎక్కడ ఏ అగ్రిమెంట్ ని స్పెసిఫిక్ గా చెప్పి ఉండకూడదంట. ఇవి అన్ని కూడా కనుక మనం సాటిస్ఫై చేస్తే అప్పుడు మనకి ఏమొస్తుందంటమ్మా? జనరల్ ఫార్మేషన్ ఆఫ్ ఎ కాంట్రాక్ట్ అనేది వస్తుందంట. రైట్ సార్, ఇక్కడ మనకి ఒక్కొక్కటి ఇక్కడ ఉన్న ఒక్కొక్కటి కూడా ఒక్కొక్క చాప్టర్స్ అమ్మా. మనకి ఒక్కొక్క చాప్టర్స్ మన సిలబస్. అంటే ఇప్పుడు మన సిలబస్ ని జస్ట్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాను నేను మీకు. ఓకే, ఇవన్నీ కూడా మనకి ఏంటంటే చాప్టర్స్. ఓకే, సో మీ సిలబస్ లో మీకు ఇవన్నీ కూడా ఇక్కడ మీకు జస్ట్ వర్డ్స్ కింద నేర్చుకుంటున్నారు. ఇక్కడ జస్ట్ వర్డ్స్ అనేది చూస్తున్నారు. ఇది ఒక్కొక్కటి ఒక్కొక్క యూనిట్ కింద ఒక్కొక్క చాప్టర్ కింద మనం చూసుకుంటా వెళ్తా ఉంటాం. ఓకే, సో ఫస్ట్ ఆఫర్ ఉండాలి, దానికి యాక్సెప్టెన్స్ ఉండాలి, కన్సిడరేషన్ ఉండాలి, ఫ్రీ కన్సెంట్, తర్వాత కాంపిటెంట్ పర్సన్స్ టు ఎంటర్ ఇంటూ కాంట్రాక్ట్, తర్వాత లాఫుల్ ఆబ్జెక్టివ్, లాఫుల్ కన్సిడరేషన్ అండ్ నాట్ ఎక్స్ప్రెస్లీ డిక్లేర్ టు బి వాయిడ్. ఎక్కడ కూడా ఇది కోర్టులో చెల్లదు, ఎన్ఫోర్స్ అవ్వదు అని చెప్పేసి ఎక్కడ కూడా స్పెసిఫిక్ గా చెప్పి ఉండకూడదు. అలాంటప్పుడు మాత్రమే అక్కడ కాంట్రాక్ట్ అనేది ఎగ్జిస్టెన్స్ లోకి వస్తుంది. ఇవన్నీ కూడా జనరల్ గా ఎసెన్షియల్ ఎలిమెంట్స్ టు ఫార్మ్ ఏ కాంట్రాక్ట్. ఒక కాంట్రాక్ట్ ఫార్మ్ అవ్వాలి అంటే కనుక ఇవన్నీ కూడా మనకి ఏమిటంటే ఎసెన్షియల్ ఎలిమెంట్స్ అనేవి ఉంటాయి అని చెప్పేసి అంటున్నారమ్మా. ఇవి మనకి జనరల్ గా మనం ఇప్పటివరకు చూసినవి. ఇవి కాకుండా ఇంకేముంటాయి అనేది మనం ఫర్దర్ గా చూద్దాం. కానీ ఇవన్నీ కూడా మీకు ఏంటంటే ఇప్పటి వరకు మనం చెప్పుకునేది ఒక్కొక్కటి ఒక్కొక్క యూనిట్ అమ్మా. ఓకే, సో ఇవన్నీ చూసుకుంటే కనుక మనకి ఏం కంప్లీట్ అవుతుంది? ఇవన్నీ కనుక నేర్చుకున్నట్లయితే మనకి జనరల్ ఫార్మేషన్ అవుతుంది. ఆ తర్వాత స్పెషల్ ఫార్మేషన్, తర్వాత పెర్ఫార్మెన్స్, బ్రీచ్, డిశ్చార్జ్. ఇలా మనం ఈ ఆస్పెక్ట్స్ అన్ని కనుక చూసినట్లయితే కాంట్రాక్ట్ యాక్ట్ లో సెక్షన్ 1 to 75 సెక్షన్స్ మనకి జనరల్ ప్రిన్సిపల్స్ రిలేటింగ్ టు కాంట్రాక్ట్ అని ఏవైతే ఉంటాయో అవి కంప్లీట్ అవుతాయంట. ఓకే, సో సెక్షన్ 1 to 75 కంప్లీట్ అయిపోతే కనుక మనకి ఏమైపోయినట్టు? కాంట్రాక్ట్ యాక్ట్ లో ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872 లో సిఏ ఫౌండేషన్ కి అప్లికబుల్ అయిన సిలబస్ అనేది మనకి కంప్లీట్ అయినట్టు. ఓకే, రైట్.
సో మనకి వాట్ ఆర్ ద ఎసెన్షియల్ ఎలిమెంట్స్ టు ఫార్మ్ ఏ కాంట్రాక్ట్ అంటే జనరల్ ఫార్మేషన్ ఆఫ్ ఏ కాంట్రాక్ట్ కావాలంటే కనుక మనం ఏమేమి కావాలనేది ఆల్రెడీ ఒకసారి మనం చూసుకుంటూ వచ్చాము. ఇప్పుడు ఇవి కాకుండా మనం చెప్పుకున్నవి కాకుండా ఇంకేమన్నా అవసరం అవుతాయా అనేది ఇక్కడ మనం స్పెసిఫిక్ గా ఒక్కొక్కటిగా చూసుకుంటూ వెళ్దాం. ఓకే, సో ఫస్ట్ ఇక్కడ ఏం అవసరం అవుతుందని చెప్పేసి అంటున్నాడు అని చెప్పేసి అంటే కనుక చూడండి, ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఆఫ్ ఏ వ్యాలిడ్ కాంట్రాక్ట్. వ్యాలిడ్ అంటే ఏంటి? ఎన్ఫోర్సబుల్. వ్యాలిడ్ అంటే ఏంటి? ఎన్ఫోర్సబుల్. వాయిడ్ అంటే నాట్ ఎన్ఫోర్సబుల్. కొంచెం టెర్మినాలజీకి మనం అడాప్ట్ అవ్వాలి అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. వాయిడ్ అని ఎక్కడైనా కనిపించింది అంటే కనుక అదేమవుతుంది? నాట్ ఎన్ఫోర్సబుల్. ఓకే, వ్యాలిడ్ అని చెప్పేసి అంటే దాని అర్థం ఏంటి? ఎన్ఫోర్సబుల్. సో ఇది ఎన్ఫోర్సబుల్ వ్యాలిడ్ అంటే. వాయిడ్ అంటే నాట్ ఎన్ఫోర్సబుల్. అంటే ఇప్పుడు మనకి ఎప్పుడు కూడా ఎన్ఫోర్సబుల్ అయిన కోర్ట్ ఆఫ్ లా, కోర్ట్ ఆఫ్ లాలో ఎన్ఫోర్స్ అయిన కాంట్రాక్ట్ గురించి మాత్రం మనం మాట్లాడుకుంటా ఉంటాం కాంట్రాక్ట్ యాక్ట్ లో. సో కాబట్టి అలా కోర్ట్ ఆఫ్ లాలో ఎన్ఫోర్స్ అవ్వాలి అంటే కనుక అసలు కాంట్రాక్ట్ లో ఏమేమి ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఉండాలి అని చెప్పేసి అంటే మనం నేర్చుకున్నది ఏంటంటే కనుక ఫస్ట్ ఆఫర్ ఉండాలి, దానికి యాక్సెప్టెన్స్ యాడ్ అవ్వాలి, దానికి కన్సిడరేషన్ యాడ్ అవ్వాలి, తర్వాత ఎన్ఫోర్సబిలిటీ కండిషన్స్ ని సాటిస్ఫై చేయాలి. వాట్ ఆర్ దోస్ ఎన్ఫోర్సబిలిటీ కండిషన్స్ అని చెప్పేసి అంటే కనుక ఎన్ఫోర్సబిలిటీ కండిషన్స్ ఏమున్నాయి మనకి అని చెప్పేసి కనుక చూసినట్లయితే ఫస్ట్ ఫ్రీ కన్సెంట్ ఆఫ్ ది పార్టీస్ ఉండాలి, తర్వాత కాంపిటెంట్ పర్సన్స్ టు ఎంటర్ ఇంటూ కాంట్రాక్ట్ ఉండాలి, తర్వాత లాఫుల్ ఆబ్జెక్టివ్ లాఫుల్ కన్సిడరేషన్ ఉండాలి, తర్వాత నాట్ ఎక్స్ప్రెస్లీ డిక్లేర్డ్ టు బి వాయిడ్. సో ఎక్కడ కూడా వాయిడ్ అంటే ఎన్ఫోర్స్ అవ్వవు అని చెప్పేసి ఆ కాంట్రాక్ట్ ఎన్ఫోర్స్ అవ్వవు అని ఎక్కడ కూడా స్పెసిఫిక్ గా చెప్పి ఉండకూడదు. అప్పుడు మాత్రమే ఏమంటున్నారమ్మా ఇక్కడ ఇక్కడ ఏమంటారు, ఒక వ్యాలిడ్ కాంట్రాక్ట్ ని ఇక్కడ మన ఎగ్జిస్టెన్స్ లో తీసుకురావడానికి కుదురుతుంది అని చెప్పేసి చెప్తున్నారు. సో ఇక్కడ మనకి మనం అనుకున్నాయి కాకుండా ఇవన్నీ మనం అనుకున్నాయి ఏంటి? చాప్టర్స్ కింద ఉంటాయి అనుకున్నాం మన సిలబస్ లో. ఇవి కాకుండా ఇంకేమన్నా అవసరం అవుతాయా అని చెప్పేసి అంటే ఎస్ రిక్వైర్డ్ అని చెప్పేసి చెప్తున్నాడు. అవి ఏంటో కనుక ఒకసారి చూద్దాం. వీటితో పాటుగా మనం చెప్పుకున్న వాటితో పాటుగా ఇంకేమన్నా అవసరం అవుతాయి అని చెప్పేసి అంటే ఫస్ట్ చూడండి, దేర్ మస్ట్ బి ఎన్ ఆఫర్ అండ్ ఇట్స్ యాక్సెప్టెన్స్. ఖచ్చితంగా ఏముండాలంట? ఆఫర్ ఉండాలి అండ్ యాక్సెప్టెన్స్ అనేది ఉండి తీరాలి అని చెప్పేసి అని అంటున్నారు. ఓకే రైట్, చూడండి, ఇన్ అన్ అగ్రిమెంట్ దేర్ మస్ట్ బి ఎన్ ఆఫర్ బై వన్ పార్టీ. ఒక పార్టీ ఆఫర్ ఇవ్వాలి అండ్ ఇట్స్ యాక్సెప్టెన్స్ బై ద అదర్. ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్న ఎగ్జాంపుల్ లో ఏ అనేవాడు బి అనేవాడికి కార్ ని 50,000 సేల్ చేస్తాను అన్నప్పుడు ఏ అనేవాడు తన ఆఫర్ ఇచ్చినట్టు, బి అనేవాడు దానికి యాక్సెప్టెన్స్ అనేది ఇచ్చినట్టు. ఓకే రైట్, ది ఆఫర్ వెన్ యాక్సెప్టెడ్ బికమ్స్ అగ్రిమెంట్ అంటున్నాడు. అంటే ఇక్కడ జనరల్ గా అగ్రిమెంట్ అని ఎందుకు అనేస్తున్నాడు, ప్రామిస్ అని ఎందుకు అనట్లేదు అని చెప్పేసి అంటే కనుక జనరల్ గా బిజినెస్ ట్రాన్సాక్షన్స్ లో కన్సిడరేషన్ అనేది కంపల్సరీగా ఉంటుంది. సో ఆఫర్ వెన్ యాక్సెప్ట్ చేస్తే కనుక, ఆఫర్ ని యాక్సెప్ట్ చేస్తే కనుక ఫస్ట్ మనకు తెలిసిందేంటి? ప్రామిస్ అవుతుందమ్మా. ఆ ప్రామిస్ కి కన్సిడరేషన్ యాడ్ అయితే కనుక అప్పుడు మనకి అది అగ్రిమెంట్ అవుతుంది. కానీ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ మనం చూసే అన్ని కూడా ఏంటి? బిజినెస్ లాస్. బిజినెస్ లాస్ అంటే బిజినెస్ ట్రాన్సాక్షన్స్ కి సంబంధించినవి. బిజినెస్ ట్రాన్సాక్షన్స్ జనరల్ గా ఎలా ఉంటాయని చెప్పేసి అంటే కనుక ఖచ్చితంగా కన్సిడరేషన్ అనేది ఉంటుంది. బిజినెస్ ట్రాన్సాక్షన్స్ లో కన్సిడరేషన్ అనేది అక్కడ మనకి ఇంప్లాయిడ్ అజంప్షన్ అమ్మా. అందులో ఖచ్చితంగా బిజినెస్ ట్రాన్సాక్షన్ లో ఖచ్చితంగా ఏముంటది? ఇక్కడ కన్సిడరేషన్ అనేది ఉంటుంది అనేది అజంప్షన్. కాబట్టి అక్కడ ఆఫర్ కి యాక్సెప్టెన్స్ యాడ్ అవ్వగానే ఇక్కడ ఏమంటున్నాడమ్మా, కన్సిడరేషన్ ఆటోమేటిక్ గా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తామంట, దాన్ని అగ్రిమెంట్ అని చెప్పేసి చెప్తున్నాడు. ఓకే, సో ఆఫర్ యాక్సెప్టెన్స్ ఖచ్చితంగా ఉండాలి. వ్యాలిడ్ ఆఫర్ వ్యాలిడ్ యాక్సెప్టెన్స్ అనేది మనకి ఉండాలి అని అన్నాడు. ఓకే, ఇది కాకుండా ఇంకేం కావాలంట? రైట్, చూడండి, దేర్ మస్ట్ బి మ్యూచువల్ కన్సెంట్ ఆఫ్ ది పార్టీస్. మ్యూచువల్ కన్సెంట్ ఆఫ్ ది పార్టీస్ అనేది ఉండాలంట. సార్ వాట్ ఈస్ మ్యూచువల్ కన్సెంట్ ఆఫ్ ది పార్టీస్? సార్ మ్యూచువల్ కన్సెంట్ ఆఫ్ ది పార్టీస్ అంటే ఏంటి అంటే ఇప్పుడు ద సేమ్ థింగ్ ఇన్ ద సేమ్ సెన్స్ లో ఆలోచించాలంట పార్టీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు. ఇప్పుడు ఎగ్జాంపుల్ కి ఏ అనేవాడు బి అనేవాడికి తన కార్ ని సేల్ చేస్తాను అని చెప్పినప్పుడు 50,000 సేల్ చేస్తానని చెప్పినప్పుడు వీళ్ళిద్దరూ కూడా వీళ్ళు అగ్రిమెంట్ లో మాట్లాడుకునే టర్మ్స్ ని ఇద్దరు ఒకేలాగా అర్థం చేసుకోవాలంట. సపోజ్ ఏకి 2 కార్లు ఉన్నాయంట, ఒకటి నానో కార్, ఓకే, సో ఇంకొకటి బెంజ్ కార్. ఓకే, సో ఏ అన్నాడంటే తన కార్ ని
50,000 సేల్ చేస్తాను అని చెప్పేసి బికి చెప్పాడంట. అలా చెప్పినప్పుడు బి దృష్టిలో ఏమున్నది అంటే గనక బెంజ్ కార్ అమ్ముతాడు అని చెప్పేసి ఉన్నది. వీడు చెప్పలా ఏ కార్ అమ్ముతున్నాడో చెప్పలా. బి ఏమనుకుంటున్నాడంట, బి ఈస్ థింకింగ్ దట్ ఏ ఈస్ గోయింగ్ టు సెల్ బెంజ్ కార్ ఫర్ 50,000 అని చెప్పేసి. ఇక్కడ ఏ ఏమనుకుంటున్నాడంట, నానో కార్. ఓకే, ఏ దృష్టిలో ఏముందమ్మా, ఇక్కడ నానో కార్ ని నేను 50,000 సేల్ చేస్తున్నాను అని చెప్పేసి ఉంది. కానీ బి దృష్టిలో ఏముందంటే ఇక్కడ బెంజ్ కార్ అనేది వాడు అనుకుంటున్నాడు. వీళ్ళిద్దరూ కూడా కాంట్రాక్ట్ లోని టర్మ్స్ ని సేమ్ థింగ్ ఇన్ ద సేమ్ సెన్స్ ఆలోచిస్తున్నారా? సేమ్ థింగ్ ఇన్ ద సేమ్ సెన్స్ ఆలోచించట్లేదు. సో కాబట్టి ఇక్కడ ఏం లేనట్టంట, మ్యూచువల్ కన్సెంట్ ఆఫ్ ది పార్టీస్ లేనట్టు. సో మ్యూచువల్ కన్సెంట్ ఆఫ్ ది పార్టీస్ అనేది ఉంటే ఉండాలి అని చెప్పేసి అంటున్నాడు. అంటే సేమ్ థింగ్ ఇన్ ద సేమ్ సెన్స్ ఇద్దరు కూడా ఆలోచించాలి. అంటే ఒక కాంట్రాక్ట్ ఫామ్ అవ్వాలి అంటే కనుక ఎసెన్షియల్ ఎలిమెంట్స్ లో వన్ ఆఫ్ ది ఆస్పెక్ట్ ఏం చెప్తున్నాడమ్మా, దేర్ మస్ట్ బి మ్యూచువల్ కన్సెంట్ ఆఫ్ ది పార్టీస్. అంటే ఏంటో చూడండి ఒకసారి. ది పార్టీస్ టు ఎన్ అగ్రిమెంట్ మస్ట్ హ్యావ్ మ్యూచువల్ కన్సెంట్, దట్ ఈస్ దే మస్ట్ అగ్రీ అపాన్ ద సేమ్ థింగ్ ఇన్ ద సేమ్ సెన్స్. ఇద్దరు కూడా టర్మ్స్ ని ఎలా అర్థం చేసుకోవాలి, సేమ్ థింగ్ ఇన్ ద సేమ్ సెన్స్ అనేవి అర్థం చేసుకోవాలంట. దిస్ మీన్స్ దట్ దేర్ మస్ట్ బి కన్సెన్సస్ యాడిడమ్. అమ్మ మనకు చెప్పాను టెర్మినాలజీ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పేసాను. ఇక్కడ ఈ టెర్మినాలజీ అనేది మనం గుర్తు పెట్టుకోవాలి. సేమ్ థింగ్ ఇన్ ద సేమ్ సెన్స్ ని ఇక్కడ లాఫుల్ టెర్మినాలజీలో ఏమని మాట్లాడుతున్నాడమ్మా, కన్సెన్సస్ యాడిడమ్, దట్ ఈస్ మీటింగ్ ఆఫ్ మైండ్స్. సేమ్ థింగ్ ఇన్ ద సేమ్ సెన్స్ ఇద్దరు ఒకేలాగా ఆలోచించాలి. వీడు బెంజ్ కార్ అమ్ముతానంటే వాడు కూడా బెంజ్ కార్ అని అనుకోవాలి, లేకపోతే వీడు నానో కార్ అమ్ముతానని చెప్తే కనుక వాడు కూడా నానో కార్ నే అనుకోవాలి. సో సేమ్ థింగ్ ఇన్ ద సేమ్ సెన్స్ ఆలోచించాలి. అలా ఉంటే కనుక దాన్ని ఏమంటారంటమ్మా, దట్ ఈస్ మ్యూచువల్ కన్సెంట్ ఆఫ్ ది పార్టీస్. సో మ్యూచువల్ కన్సెంట్ ఆఫ్ ది పార్టీస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మ్యూచువల్ కన్సెంట్ ఆఫ్ ది పార్టీస్ ని ఏమంటామంటే ఇక్కడ మనం కన్సెన్సస్ యాడ్ ఇడమ్. ఇక్కడ లాఫుల్ టెర్మినాలజీలో కన్సెన్సస్ యాడ్ ఇడమ్, రైట్. సో కన్సెన్సస్ యాడ్ ఇడమ్ మనకి ఉండాలి అని చెప్పేసి అంటున్నాడు అమ్మా. దట్ ఈస్ మ్యూచువల్ మీటింగ్ ఆఫ్ ది మైండ్, సేమ్ థింగ్ ఇన్ ద సేమ్ సెన్స్. ఓకే, నెక్స్ట్. ఇప్పటి వరకు రెండు ఎసెన్షియల్ ఎలిమెంట్స్ చూసాం ఫర్ ఎ వ్యాలిడ్ కాంట్రాక్ట్. ఒక కాంట్రాక్ట్ వ్యాలిడ్ కాంట్రాక్ట్ అనేది ఎగ్జిస్టెన్స్ లోకి రావాలంటే కనుక ఎసెన్షియల్ ఎలిమెంట్స్ లో ఏముండాలంటున్నాడమ్మా, ఆఫర్ అండ్ యాక్సెప్టెన్స్, వ్యాలిడ్ ఆఫర్ అండ్ యాక్సెప్టెన్స్ ఉండాలి. తర్వాత మ్యూచువల్ కన్సెంట్ ఆఫ్ ది పార్టీస్ అనేది ఉండాలి. మ్యూచువల్ కన్సెంట్ అంటే సేమ్ థింగ్ ఇన్ ద సేమ్ సెన్స్ అనేది ఆలోచించాలన్నమాట. ఓకే, రైట్. తర్వాత దేర్ మస్ట్ బి లీగల్ ఆబ్లిగేషన్, రైట్. సార్ ఆబ్లిగేషన్ ఏంటి సార్ అంటే ఇక్కడ ఫుల్ఫిల్ చేయాల్సిన ఆబ్లిగేషన్ ఎలా ఉండాలంట, లీగల్ ఆబ్లిగేషన్ ఉండాలి. లీగల్ ఆబ్లిగేషన్ కాకుండా ఇంకేమైనా ఆబ్లిగేషన్స్ ఉంటాయా సార్ మనకి అని చెప్పేసానంటే, ఎస్, obligations are of three types. ఒకటి పర్సనల్ ఆబ్లిగేషన్, సెకండ్ వన్ సోషల్ ఆబ్లిగేషన్, థర్డ్ వన్ లీగల్ ఆబ్లిగేషన్. ఓకే, జనరల్ గా బిజినెస్ ట్రాన్సాక్షన్స్ లో, జనరల్ గా ఇన్ జనరల్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ లో there will be a legal obligation. ఖచ్చితంగా ఏముంటదంటమ్మా అక్కడ అజంప్షన్ అన్నమాట. అప్రోప్రియేట్ అజంప్షన్ ఏంటి ఇక్కడ, బిజినెస్ జనరల్ గా బిజినెస్ ట్రాన్సాక్షన్స్ లో అక్కడ ఏముంటదంటే ఆల్వేస్ లీగల్ ఆబ్లిగేషన్ అనేది ఉంటుంది అనేది ఇక్కడ అక్కడ ఏమంటున్నాడు, వాళ్ళు పర్టికులర్ అజంప్షన్ తీసుకుంటారు అని చెప్పేసి అంటున్నాడు. రైట్ సార్, అసలు ఆబ్లిగేషన్ అంటే ఏంటి అని చెప్పేసి అంటే అందులో పర్సనల్ ఆబ్లిగేషన్ అంటే ఏంటి, సోషల్ ఆబ్లిగేషన్ అంటే ఏంటి, లీగల్ ఆబ్లిగేషన్ అంటే ఏంటి, ఒక్కొక్క ఎగ్జాంపుల్ ద్వారా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అమ్మా. రైట్, పర్సనల్ ఆబ్లిగేషన్. సపోజ్ ఏ అనే ఒక అబ్బాయి ఉన్నాడంట. సో వాడేంటంటే 10th క్లాసు వాళ్ళ నాన్న చెప్పాడంట, నువ్వు కనుక 10th క్లాసు ఫస్ట్ ర్యాంక్ లో పాస్ అయితే కనుక నీకేం చేస్తానంట, బుల్లెట్ బైక్ కొంటాను అని అన్నాడంట. ఓకే, సో బుల్లెట్ బైక్ కొంటాను అని చెప్పేసి ఏ అబ్బాయికి చెప్పాడంట. వాడు ఎవరు, వాళ్ళ ఫాదర్. ఓకే, సో పాపం ఆ అబ్బాయి రాత్రి అనక పగలనక కష్టపడి చదివి
10th క్లాస్ లో ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకున్నాడంట. ఓకే. సో ఇప్పుడు చెప్పండి, వాళ్ళ నాన్నగారికి ఈస్ దేర్ ఎనీ ఆబ్లిగేషన్, ఖచ్చితంగా బుల్లెట్ బైక్ కొనివ్వాల్సిన ఆబ్లిగేషన్ ఉంటుందా ఉండదా అని చెప్పేసానంటే ఎస్, దేర్ మస్ట్ బి ఎన్ ఆబ్లిగేషన్. ఖచ్చితంగా వాళ్ళ ఫాదర్ కి ఏముంటదంటమ్మా, ఆబ్లిగేషన్ అనేది ఉంటుంది. ఓకే. సో ఆబ్లిగేషన్ అనేది ఉంటుందంట. కానీ ఈ ఆబ్లిగేషన్ ని ఏమని అంటారంటే ఇక్కడ మనకి టెర్మినాలజీలో పర్సనల్ ఆబ్లిగేషన్ అని చెప్పేసి అంటారంటమ్మా. ఏమంటారంట, పర్సనల్ ఆబ్లిగేషన్ అని అంటారంట. సార్ ఒకవేళ వాళ్ళ నాన్నగారు గనక వాళ్ళ నాన్నగారు గనక బుల్లెట్ బైక్ కొనివ్వకపోతే వెదర్ ఏ కెన్ షూ ఫాదర్, వాళ్ళ ఫాదర్ మీద కేసు ఫైల్ చేయగలడా? ఏ అనేవాడు అంటున్నాడంట, మా నాన్నగారు 10th క్లాస్ ఫస్ట్ ర్యాంక్ లో పాస్ అయితే బుల్లెట్ బైక్ కొంటానన్నారండి, కానీ కొనలేదండి. కాబట్టి నాకు న్యాయం జరిపించండి అని చెప్పేసి కోర్టుకి వెళ్ళగలడా అంటే, ఇక్కడ కోర్టుకి వెళ్ళగలడా అని చెప్పేసానంటే వెళ్ళలేడు. ఎందుకు అని చెప్పేసానంటే ఇక్కడ కాంట్రాక్ట్ ఎన్ఫోర్సబుల్ అవ్వాలంటే అక్కడ ఏ ఆబ్లిగేషన్ ఉండాలంటే అమ్మా, ఖచ్చితంగా వ్యాలిడ్ కాంట్రాక్ట్ అనేది ఎగ్జిస్టెన్స్ లోకి రావాలంటే లీగల్ ఆబ్లిగేషన్ ఉండాలంట, బట్ నాట్ పర్సనల్ ఆబ్లిగేషన్. ఇవన్నీ కూడా ఏముంటాయంట, పర్సనల్ ఆబ్లిగేషన్స్ కింద మనకి ఉంటాయంట. ఓకే రైట్. సపోజ్ ఇప్పుడు మీరున్నారు, మీ అందరినీ కూడా నేను రేపు పార్టీ ఇస్తాను, మీ అందరినీ నేనేం చేశానంటే పొద్దున్నే 12 వరకు కర్ఫ్యూ ఉంది కదా, 10కే మీరు బార్బిక్యూ నేషన్ కి వచ్చేయండి, నేను మొత్తం అందరికీ కూడా ట్రీట్ ఇస్తాను అని చెప్పేసి నేను పిలిచానమ్మా మిమ్మల్ని. ఓకే. సో మీ అందరూ కూడా నీట్ గా రెడీ అయిపోయి బార్బిక్యూ నేషన్ కి వచ్చేసారు, కానీ నేను రాలేదు. ఓకే, ఆబ్వియస్ గా జరిగేది అదే. ఓకే. సో నేను రాలేదు. నేను రాకుండా మీకు ఏం చెప్పానంటే డైరెక్ట్ గా మీరు బార్బిక్యూ నేషన్ లో నేను రాకపోయేసరికి మీరేం చేశారంటే నా మీద కోపంతో మీరు వెళ్ళి తినేసి బిల్లు నాకు పంపించారంట. సో యామ్ ఐ ఆబ్లిగేటెడ్ టు పే దట్ బిల్? అంటే నేనే కదా మిమ్మల్ని ఇన్వైట్ చేశాను, బార్బిక్యూ నేషన్ కి రండి అని చెప్పేసి. అలాంటప్పుడు నేను బిల్లు పే చేయాల్సిన ఆబ్లిగేషన్ నాకు ఉంటుందా అని చెప్పేసానంటే ఇట్ ఈస్ ప్యూర్లీ ఎ పర్సనల్ ఆబ్లిగేషన్. ఇదేమవుద్దంటమ్మా, ఇట్ ఈస్ ప్యూర్లీ ఎ పర్సనల్ ఆబ్లిగేషన్. ఓకే. సో అలాంటప్పుడు దేర్ ఇస్ నో, అంటే మీరు తినేసిన బిల్లు నాకు పే చేసి నన్ను పే చేయమని చెప్పేసి మీరు అడగగలరా అంటే కోర్ట్ ఆఫ్ లాలో ఎన్ఫోర్స్ అవుతుందా అని చెప్పేసానంటే ఇదేమవుతుందంట, ఇట్ ఈస్ ప్యూర్లీ పర్సనల్ ఆబ్లిగేషన్ బట్ నాట్ లీగల్ ఆబ్లిగేషన్. అంటే కాంట్రాక్ట్ అనేది ఎన్ఫోర్స్ అవ్వాలి అంటే, వ్యాలిడ్ కాంట్రాక్ట్ అనేది ఎగ్జిస్టెన్స్ లోకి రావాలి అంటే కనుక ఖచ్చితంగా అక్కడ ఏముండాలంట, ఓన్లీ లీగల్ ఆబ్లిగేషన్ అనేది ఉండాలి. బిజినెస్ ట్రాన్సాక్షన్స్ లో ఖచ్చితంగా ఏముంటదంట, ఇక్కడ అజంప్షన్ ఏంటి, అప్రాప్రియేట్ అజంప్షన్ ఏంటి, బిజినెస్ ట్రాన్సాక్షన్స్ లో ఖచ్చితంగా ఏముంటదంట, లీగల్ ఆబ్లిగేషన్ అనేది ఉంటుంది అనేది మన ఆస్పెక్ట్ అన్నమాట. సార్ ఈ పర్సనల్ ఆబ్లిగేషన్ అంటే అర్థమైంది, మరి సోషల్ ఆబ్లిగేషన్స్ అంటే ఏంటి? లైక్ సపోజ్ ఇక్కడ మనకి ఇప్పుడున్న ఎమర్జింగ్ టాపిక్, మనం ఇప్పుడు కూడా లేటెస్ట్ గా ఉన్న న్యూస్ మనం ఎక్కువగా మాట్లాడుకుంటా ఉంటాం. ఓకే. సో అంటే అయిపోయిన పాత హిస్టరీ, పాతవి గురించి మన ఎగ్జాంపుల్స్ కూడా చెప్పుకోము, ఎప్పుడు కూడా ట్రెండింగ్ లో ఉన్న ఇష్యూస్ నేను డిస్కస్ చేస్తాను. ఓకే రైట్. ఇప్పుడు ఏంటంటే కనుక రామ మందిరం కడుతున్నారు. ఓకే. సో రామ మందిరం కడుతున్నప్పుడు వాళ్ళు డొనేషన్స్ అనేవి కలెక్ట్ చేస్తూ నా దగ్గర వరకు వచ్చారమ్మా. సో నా దగ్గరకు వచ్చినప్పుడు నేనేం చెప్పానంటే 1 lakh రూపీస్ ఇస్తాను. ఓకే, 1 lakh రూపీస్ నేను ఇస్తాను అని చెప్పానంట. చెప్పి నేనేం చెప్పానంటే ఇవాళ ఆదివారం కదా, నేను ఇవ్వను డబ్బులు, రేపు రండి అని చెప్పి నేను వాళ్ళు పంపించానంట. రేపు వస్తే నేను 1 lakh రూపీస్ చెక్ ఇస్తాను అని చెప్పేసి నేను చెప్పానంట. ఓకే. సో మర్నాడు వాళ్ళు వచ్చారు. వచ్చిన తర్వాత నేను అక్కడ 1 lakh రూపీస్ నేను ఇవ్వను అని చెప్పేసి అన్నాను. అదేంటి సార్, నేను ఇస్తానన్నారు కదా, ఇవాళ ఇవ్వను అంటున్నారు ఏంటి అని చెప్పేసానంటే, సో నేను రాత్రి నేనేం చేశానంటే రాముడి మీద ఒక సినిమా చూశాను, రాముడు నాకు నచ్చలేదు, అందుకని చెప్పేసి నేను 1,00,000 రూపాయలు కూడా నేను డొనేషన్ ఇవ్వదలుచుకోవట్లేదు అని చెప్పాను. యామ్ ఐ ఆబ్లిగేటెడ్? ఇది ఆబ్లిగేషనే కాదా? ఖచ్చితంగా నేను ఇస్తానని మాట ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా ఏం చేయాలి, పే చేయాల్సిన ఆబ్లిగేషన్ అనేది ఉంటుంది. కానీ అలా ఆబ్లిగేషన్ ఉన్నప్పుడు నా మీద కోర్టులో కేసు ఫైల్ చేసి నా దగ్గర నుంచి ఆ 1,00,000 రూపాయలు తీసుకోగలరా అంటే ఇట్ ఈస్ నాట్ ఏ లీగల్ ఆబ్లిగేషన్. అలాంటప్పుడు కాంట్రాక్ట్ యాక్ట్ ప్రకారం ఏం చేయలేరంట, ఎన్ఫోర్స్ చేయలేరు.
సో కాబట్టి అక్కడ మీరు నా దగ్గర నుంచి డబ్బులు అనేవి తీసుకోలేరు. సో ఇలాంటి ఆబ్లిగేషన్స్ ఏమంటారంటే సోషల్ ఆబ్లిగేషన్స్ అని చెప్పేసి అంటారు. సార్ పర్సనల్ ఆబ్లిగేషన్ లోనే గానీ సోషల్ ఆబ్లిగేషన్ గానీ ఎందుకు చెల్లలేదు అంటే ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే పర్సనల్ ఆబ్లిగేషన్ లో గానీ సోషల్ ఆబ్లిగేషన్ లో గానీ సంథింగ్ ఇన్ రిటర్న్ అనేది మనకి లేదు. అదే సపోజ్ రామ మందిరం నిర్మిస్తానన్నప్పుడు వాళ్ళు నా దగ్గరకు వచ్చినప్పుడు నేను ఒకటి అడిగానంట. సో నా నా స్కాలర్ పేరుని మీరేం చేయాలంటే అక్కడ రామ మందిరం అక్కడ బోర్డ్ లో నాకు ఏదైతే ఇక్కడ శిలాఫలకం చెప్తారో అందులో స్కాలర్ అనే పేరు రావాలి, అక్కడ నాకు అడ్వర్టైజ్మెంట్ హోర్డింగ్ అనేది ఉండాలి అని చెప్పి నేను ₹1,00,000 ఇస్తానన్నాను అనుకోమ్మా. అక్కడ ఏమవుతుంది, నాకు అడ్వర్టైజ్మెంట్ వస్తుంది, మీకు ₹1,00,000 వస్తున్నాయి. సో అలాంటప్పుడు అది ఏమవుతుందంట, దట్ విల్ బి లీగల్ ఆబ్లిగేషన్ అనేది క్రియేట్ అవుతుందంట. సో అక్కడ సోషల్ ఆబ్లిగేషన్ రాదు. అలా నేను చెప్పిన తర్వాత మీరేం చేశారంటే దానికి అగనెస్ట్ గా మీరు ఆ శిలాఫలకం తర్వాత అక్కడ నేమ్ బోర్డు అన్ని ఎస్టాబ్లిష్ చేశారంట. అలాంటప్పుడు నేను ఖచ్చితంగా ఆబ్లిగేటెడ్ టు పే ఆర్ నాట్ అంటే ఎస్, అక్కడ సోషల్ ఆబ్లిగేషన్ లోకి రాదు. అదేమవుతుందంటే బిజినెస్ ట్రాన్సాక్షన్ లోకి వచ్చేస్తుంది. బిజినెస్ ట్రాన్సాక్షన్స్ లో ఖచ్చితంగా ఏముంటది, లీగల్ ఆబ్లిగేషన్ అనేది క్రియేట్ అయిపోతుంది. సో ఖచ్చితంగా ఇక్కడ ఆబ్లిగేషన్ అంటే ఏ ఆబ్లిగేషన్ ఉంటారంటమ్మా, దేర్ ఆర్ 3 types of obligations: personal obligation, social obligation and legal obligation. సో ఏ ఆబ్లిగేషన్ ఉండాలి చెప్పేసానంటే ఏమంటున్నారమ్మా, దేర్ మస్ట్ బి లీగల్ ఆబ్లిగేషన్. సో ఒక్కసారి చూడండి అమ్మా లీగల్ ఆబ్లిగేషన్ అంటే ఏంటనేది. ఓకే, an agreement must create legal obligations, that is an obligation enforceable by law. If the parties do not intend to create a legal obligation, there is no contract between them. వాళ్ళ మధ్య ఏమున్నట్టు కాదంట, కాంట్రాక్ట్ ఉన్నట్టు కాదు అని చెప్పేసి అంటున్నారమ్మా. An obligation which gives rise to moral or social obligation only is not a contract. Example, an invitation to a friend for dinner creates merely a social obligation or personal obligation అని మనం మాట్లాడుకోవచ్చండి. ఓకే, ఇక్కడ చెప్పాడు సోషల్ ఆబ్లిగేషన్, ఇక్కడ పర్సనల్ ఆబ్లిగేషన్ అని మనం రాసుకోవచ్చు. ఓకే, సో పర్సనల్ ఆబ్లిగేషన్. సో పర్సనల్ ఆబ్లిగేషన్ అని మనం మాట్లాడుకోవచ్చు అంట. ఇలాంటిది అంటే ఖచ్చితంగా ఏముండాలంటే అక్కడ లీగల్ ఆబ్లిగేషన్ క్రియేట్ చేయగలగాలి. ఇక్కడ లీగల్ ఆబ్లిగేషన్ ఉంటేనే అక్కడ ఏమవుతుందంట, ఎన్ఫోర్సబుల్ బై లా అనేది అవుతుంది. ఎన్ఫోర్సబుల్ బై లా అవుతేనే మనకి ఏమవుతుంది, వ్యాలిడ్ కాంట్రాక్ట్ అనేది ఎగ్జిస్టెన్స్ లోకి వస్తుంది. ఏదైనా కాంట్రాక్ట్ కోర్టులో ఎన్ఫోర్స్ అవుతుంది అనుకుంటే కనుక అది లాని కంప్లై చేసినట్టు, అది మాత్రమే ఇక్కడ ఏమవుతుందంటే కాంట్రాక్ట్ అవుతుంది అని చెప్పేసి మనం మాట్లాడుకుంటున్నాం. సో కాబట్టి ఖచ్చితంగా ఏం క్రియేట్ చేయాలి, లీగల్ ఆబ్లిగేషన్ ని క్రియేట్ చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది అని చెప్పేసి చెప్పారు. ఓకే రైట్. సో ఇక్కడతో మనం ఆపుదామమ్మా. నెక్స్ట్ టాపిక్స్ అన్ని, నెక్స్ట్ ఆస్పెక్ట్స్ అన్ని కూడా మనం నెక్స్ట్ క్లాస్ లో మాట్లాడుకుందాం. ఓకే రైట్.